ఒకప్పుడు నది ఒడ్డున ఒక పెద్ద యాపిల్ చెట్టు ఉండేది. ఆ చెట్టులో ఒక బుద్ధిమంతుడు కోతి ఉండేది. ఆ కోతికి రుచికరమైన పండ్లు చాలా ఇష్టమయ్యేవి. అది ప్రతిరోజు పండ్లను తింటూ ఆనందంగా జీవించేది. ఒకరోజు ఒక క్రోకడైల్ ఆ కోతిని చూసింది. క్రోకడైల్, హాయ్ కోతి సోదరా! నీవు ఎంతో సంతోషంగా ఉన్నావు. నీ పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి అన్నీ. నాకు కూడా కొంచెం ఇస్తావా? కోతి, తప్పకుండా స్నేహితుడా. నీవు ప్రతిరోజూ వస్తే నేను నీకు పండ్లు ఇస్తాను. అప్పటి నుంచి క్రోకడైల్ ప్రతిరోజూ వచ్చేది. కోతి పండ్లు ఇచ్చేది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు క్రోకడైల్ తన భార్యకు పండ్లు తీసుకెళ్ళింది. ఆమెకు అవి బాగా నచ్చాయి. క్రోకడైల్ భార్య, ఈ కోతి ఎంత మంచి పండ్లు తింటుందో చూశావా? అప్పుడు దాని గుండె ఎంత రుచిగా ఉండొచ్చు. దానిని తీసుకురా, మనం దాన్ని తినిపెట్టుకుందాం. క్రోకడైల్ కోపంగా, అది నా స్నేహితుడు. నేను అలా చేయలేను. కాని భార్య ఒత్తిడి చేయడంతో క్రోకడైల్ పిలిచి కోతిని తన ఇంటికి పిలిచింది. తీవ్రమధ్యలో కోతికి అనుమానం వచ్చింది. కోతి, స్నేహితుడా, నీ భార్య నన్ను ఎందుకు చూడాలని కోరుకుంది? నీవు ఎందుకు ఇలా అజ్ఞాతంగా నన్ను తీసుకెళ్తున్నావు? క్రోకడైల్ నిజం చెప్పేశాడు. కోతి తెలివిగా ఆలోచించి ఇలా చెప్పింది. కోతి, ఓహ్, నీవు ముందు చెప్పాల్సింది. నా గుండె ఆ చెట్టుపై ఉంది. పండ్లు తినేటప్పుడు నేను దానిని అక్కడే ఉంచేశాను. నన్ను తిరిగి చెట్టుపైకి తీసుకెళ్ళు, నేను తీసుకురావాలి. క్రోకడైల్ కోతిని తిరిగి తీసుకెళ్లాడు. కోతి వెంటనే చెట్టుపైకి ఎక్కి ఇలా అన్నాడు. నీకు స్నేహం అర్థం లేదు. నీవు నన్ను మోసం చేయాలనుకున్నావు. ఇకనుంచి నీకు నేను పండ్లు ఇవ్వను. మనం మిత్రులు కాదు. మెరిసే నక్షత్రం నేపథ్యము. బుద్ధిమంతులు ఏ పరిస్థితినైనా తెలివిగా ఎదుర్కొంటారు. నమ్మకాన్ని దగా చేయకూడదు. స్నేహం అనేది విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఇంకా ఇలాంటి కథలు కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు.